హాయ్ హలో గురు నమస్తే వెల్కమ్ టు భారత్ రైస్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈ రోజు ఐఎల్స్ రైటింగ్ సెక్షన్ గురించి మాట్లాడుకుందాం. ఐఎల్స్ రైటింగ్ సెక్షన్ లో టాస్క్ 1 టాస్క్ 2 రెండు ఉంటాయి. టాస్క్ 1 మీకు పై చార్ట్స్ కానీ బార్గ్రాఫ్స్ కానీ డయాగ్రామ్స్ కానీ మ్యాప్స్ కానీ ఏదైనా ఇచ్చి డిస్క్రైబ్ చేస్తూ రాయమంటాడు. మనకి టాస్క్ 1 లో పారాఫ్రేజింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ మామ. క్వశ్చన్ ని పారాఫ్రేజ్ చేస్తే ఇంట్రొడక్షన్ కంప్లీట్. నువ్వు అనలైజ్ చేసిన డేటాని 2 to 3 పారాగ్రాఫ్స్ లో లాజికల్ గా ఆర్గనైజ్ చేస్తూ రాస్తే బాడీ పారాగ్రాఫ్ కంప్లీట్. థర్డ్ కంక్లూజన్, నువ్వు ఏదైతే అబ్జర్వ్ చేసావో దాన్ని సమరైజ్ చేస్తూ రాసే కంక్లూజన్ కంప్లీట్. టాస్క్ 2 చాలా ఇంపార్టెంట్, మెయిన్ స్కోరింగ్. టాస్క్ 2 లో మనకి నీకు ఒపీనియన్ బేస్డ్ కానీ లేకపోతే ఇదంటి అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఏదైనా ఇచ్చి రాయమంటాడు. ఫస్ట్ స్ట్రక్చర్, ఇంట్రొడక్షన్, బాడీ పారాగ్రాఫ్ 1, బాడీ పారాగ్రాఫ్ 2, కంక్లూజన్. ఇంట్రొడక్షన్ లో నీకు క్వశ్చన్ ని పారాఫ్రేజ్ చేస్తూ నీ మెయిన్ ఐడియాని ఇంటర్ప్రిట్ చేసే కంప్లీట్ అయిపోద్ది. బాడీ పారాగ్రాఫ్ 1, బాడీ పారాగ్రాఫ్ 2 నీకు ఉద్దేశ రూపంలో నువ్వు రాసేసాయి. కంక్లూజన్ నువ్వు సమరైజ్ చేసి. మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే నువ్వు సెంటెన్స్ ఎలా చేస్తావు, మిక్స్, కాంపౌండ్, కాంప్లెక్స్ సెంటెన్సెస్ యూజింగ్